తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య కొంతవరకైతే వైరం ఉంది అనే విషయం తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు మేమంతా ఒక్కటే అంటూ వాళ్ళు చెబుతున్నప్పటికీ సిచ్యువేషన్స్ బట్టి ఎవరి మీద ఎవరు కోపంతో ఉన్నారు అనే విషయమైతే ప్రేక్షకులకి తెలిసిపోతుంది. ఇక రీసెంట్ గా అల్లు అరవింద్ గేమ్ చేంజర్ సినిమా మీద ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఆయన చేసిన కామెంట్స్. మరి ఒకరి సినిమాల మీద మరొకరి కామెంట్స్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మెగా ఫ్యాన్స్ సైతం అల్లు అరవింద్ ని క్వశ్చన్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ స్టార్ డమ్ ని సంపాదించుకోవడమే కాకుండా 50 సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో అల్లు అరవింద్ చిరంజీవితో చాలా సినిమాలు చేసి స్టార్ ప్రొడ్యూసర్ గా మారారు. ఇది ఇలా ఉంటే సినిమా రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజుతో అల్లు అరవింద్ గేమ్ చేంజర్ సినిమాని ఉద్దేశిస్తూ కొన్ని మాటలైతే మాట్లాడారు. ఇక దాంతో మెగా ఫ్యాన్స్ అల్లు అరవింద్ మీద కొంతవరకు కోపాన్నైతే ప్రదర్శించే ప్రయత్నమైతే చేస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం అతన్ని ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో రీసెంట్ గా ఆయన బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అల్లుడు అయిన రామ్ చరణ్ అంటే తనకు చాలా ఇష్టమని, తన లైఫ్ మొత్తాన్ని రిస్క్ లో పెట్టి మరీ మగధిర సినిమా చేశాను అని అన్నారు. ఇక అప్పటి వరకు తన దగ్గర ఉన్న డబ్బులు అన్నింటినీ పెట్టి మరీ భారీ బడ్జెట్ తో ఆ సినిమా చేసి సూపర్ సక్సెస్ సాధించామని చెప్పారు. ఇక రామ్ చరణ్ మొదటి సినిమా అయిన తర్వాత చిరుత అంత పెద్దగా సక్సెస్ సాధించలేదు. తాను స్టార్ హీరో రేంజ్ కి వెళ్లిపోవాలి అంటే భారీ బడ్జెట్ తో ఒక సినిమా చేయాలి. అలాగే తన అల్లుడు అంటే తనకు చాలా ఇష్టమని రామ్ చరణ్ మీద ప్రేమను చూపించారు. ఏదేమైనా కూడా మెగా ఫ్యాన్స్ నుంచి ఎదురయ్యే ట్రోల్స్ ని తట్టుకోవడానికే ఆయన అలాంటి కామెంట్స్ చేశారు అని కొంతమంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి గేమ్ చేంజర్ సినిమాని ఉద్దేశిస్తూ దిల్ రాజు, నువ్వు మామూలుడివి కాదు, ఒక సినిమాతో డౌన్ అయితే మరో సినిమాతో హిట్ కొట్టావంటూ ఫంక్షన్ లో మాట్లాడిన మాటల్ని ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ మర్చిపోలేకపోతున్నారు. ఇక ఈ సంక్రాంతికి దిల్ రాజు గేమ్ చేంజర్ సినిమాతో ఫ్లాప్లను మూటగట్టుకుంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయం సొంతం చేసుకున్నారు. మరి ఈ సందర్భంలోనే అల్లు అరవింద్ ఇలాంటి కామెంట్స్ చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తూ ఉండడం గమనార్హం.